తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలపై జీహెచ్ఎంసీలో సమీక్ష, అధికారులకు మంత్రి పొన్నం దిశానిర్దేశం. తొక్కిసలాట మృతులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత. పండుగ వేళ పల్లెలకు నగరవాసులు, జాతీయ రహదారులపై వాహనాల రద్దీ. డాకు మహారాజ్తో థియేటర్లలో సందడి, బాలయ్య కటౌట్కు మద్యంతో అభిషేకం. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. సంక్రాంతి పండుగ కానుకగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడానికి బాలయ్య సంక్రాంతి బరిలో దిగారు. అమెరికాలో మంచి టాక్ వస్తుంది. మరోవైపు ఏపీలో బెనిఫిట్ షోలకు థియేటర్ల వద్ద సందడి కనిపించింది. దుమ్ము రేపిన డాకు మహారాజ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వెరైటీగా మద్యాభిషేకం చేశారు. బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ గా ఫేమస్ అయిన మాన్షన్ హౌస్ బాటిల్ మద్యంతో అభిమానులు హీరో బాలకృష్ణ కటౌట్ కు అభిషేకం చేశారు. ప్లేస్ ఏదైనా బాలయ్య ఫ్యాన్స్ అంటే దబిడి దిబిడే అంటున్నారు. మరోవైపు డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ సూపర్ అని, సెకండ్ హాఫ్ ఓకే అంటున్న ఫ్యాన్స్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. థియేటర్ల వద్ద జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సోమవారం, మంగళవారం, బుధవారాల్లో వచ్చింది. దీంతో ముందు 2 రోజులు వీకెండ్స్ కలిసి రావడంతో గతంలో కంటే అధికంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో గత సంక్రాంతి పండుగ రికార్డులను బద్దలు కొడుతూ నిన్న ఒక్కరోజు 83,000 వాహనాలు నగరం చివర్లో ఉన్న పంతంగి టోల్ ప్లాజాను దాటాయి. ఈ రోజు ఆదివారం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో హైవే అథారిటీ అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద 12 కౌంటర్ల నుంచి వాహనాలు ముందుకు తరలిస్తున్నారు. అయితే బస్సులు, ట్రైన్లలో సీట్లు దొరక్కపోవడం కారణంగా సొంత ఊర్లకు వెళ్లేవారు తమ సొంత వాహనాలను తీసుకొని వెళ్తున్నారు. దీంతో హైవేలపై వేలాది వాహనాలు దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాను ఒక్క రోజులో 77,000 వాహనాలు దాటి వెళ్లగా వరుస సెలవుల కారణంగా నిన్న ఒక్కరోజే 83,000 వాహనాలు టోల్ గేట్లను దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో ఆర్టీసీ, రైల్వే శాఖలు తమ సర్వీసులను గంటకు పెంచుతున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సోమవారం, మంగళవారం, బుధవారాల్లో వచ్చింది. దీంతో ముందు 2 రోజులు వీకెండ్స్ కలిసి రావడంతో గతంలో కంటే అధికంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో గత సంక్రాంతి పండుగ రికార్డులను బద్దలు కొడుతూ నిన్న ఒక్కరోజు 83,000 వాహనాలు నగరం చివర్లో ఉన్న పంతంగి టోల్ ప్లాజాను దాటాయి. ఈ రోజు ఆదివారం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో హైవే అథారిటీ అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులంతా సొంత ఊళ్ళలో బాట పట్టారు. దీంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. నిన్న శనివారం, సెకండ్ శనివారం, ఈ రోజు ఆదివారం ఉండడంతో కుటుంబ సమేతంతో కూడా కార్లతో ప్రయాణమై ప్రైవేట్ ట్రావెల్స్ కానీ, రైలు కానీ కిక్కిరిసిపోతున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఈ మొత్తం కిక్కిరిసిపోతున్నాయి జనాల సందర్భంతో. అదేవిధంగా చౌటప్పల జాతీయ రహదారిపై చౌటప్పల మండలంలో పంతంగి టోల్ అయితే సుమారు 20 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న ఇవాళ అది కాక సంక్రాంతికి 10 రోజుల ముందే ఇవ్వటం వల్ల తెలంగాణ నుంచి ఏపీకి రావడం కూడా వేలాది వాహనాలతో కూడా ప్రయాణికులు కూడా రద్దీ తయారైంది. ఆ విధంగానే వీడు ఏపీ నుంచి విజయవాడ వైపు కాకుండా ఈ నల్గొండ అద్దెంకి నారకెట్పల్లి హైవే కూడా పచ్చి టోల్గేట్ కూడా గత 10 కిలోమీటర్ల వరకు వాహనాలు రద్దీ చేస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఫుల్ అయినాయి. ఈ విధంగా ఆర్టీసీ డిపోలు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతున్నాడు. ఈ బస్సులు కూడా రద్దీకి ఎక్కువగా ఉంది. హైదరాబాద్ బస్సులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి వైపు చూస్తున్నాయి. ప్రజలు కూడా ఏపీ వైపు చూస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో కూడా మునిగి తేలటానికి కూడా ఏపీ వైపు చూస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ 3 రోజులు సోమ, మంగళవారం, బుధవారం సెలవులు కావడంతో కూడా తిరుపతి తదితర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది తిరుపతి దర్శనానికి కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ కూడా పోవడం జరుగుతుంది. ఈ వైకుంఠ దర్శనం తర్వాత 10 రోజులు కూడా దర్శనం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూడా దర్శనానికి కూడా క్యూ కట్టారు. అదే విధంగా అందుకని ఈ రద్దీ ప్రాంతంలో కూడా బాగా జరుగుతుంది. సుమారుగా తెలంగాణ నుంచే కూడా సుమారు ప్రతిరోజు కూడా సుమారు 50,000 పైనుంచే కానీ వాహనాలు క్యూ కట్టినట్టుగా తెలుస్తుంది. ఏ టోల్గేట్ ప్లాజా నుంచి చూసినా కూడా 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దాకా రద్దీ నిలబడుతుంది. అయితే ఈ సంక్రాంతి 10 సంవత్సరం కన్నా ఈ సంక్రాంతి కూడా ఎక్కువగా ప్రజలు కూడా ఎక్కువగా పండుగ వాతావరణం కూడా కనిపిస్తుంది. పల్లెటూరులో కూడా రావాలని ఉత్సాహంతో కూడా ఉంటున్నారు. ఎక్కువ సెలవులు కూడా కలిసి వచ్చే మార్గం ఉంది. శని, ఆది, సోమ, మంగళ, బుధవారం కూడా సెలవుల సందర్భంగా కూడా ఈ రద్దీ కూడా ఎక్కువగా ఏర్పడుతుంది శ్రీలత. అదేవిధంగా రైలు శాఖ కూడా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక రైలు కూడా కేటాయించింది. 10 నుంచి 18వ తారీఖు దాకా కూడా ప్రత్యేక రైలు నడుపుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి, విశాఖపట్నానికి ప్లస్ హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేసింది. రైలు కూడా కిక్కిరిస్తున్నాయి కూడా. ఈ విధంగా రైలుకి ఎంతమంది వచ్చినా సరే క్యూ కడుతున్నారు రైలుకు కూడా. అసలు ఎటు చూసినా హైదరాబాద్ పట్టణం అయితే సుమారు మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం సొంతూళ్ళకు బయలుదేరటం, అదిగాక ఇది పెద్ద పండుగ అవటం, రాష్ట్రంలో కూడా తెలుగు వారికి పెద్ద పండుగ అవటం వల్ల ఈ ప్రతి ప్రజలు కూడా సొంతూళ్ళకు పోవడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.
తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను టీటీడీ బోర్డు సభ్యులు హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరఫున 25 లక్షల రూపాయలు, బోర్డు సభ్యుల తరఫున 2.5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం, చదువుకునే పిల్లలు ఉంటే వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. మేడం కొంచెం రండి మేడం మన ఛానల్ సేవ బాబు పడిపోతారు చేస్తా బాబు మేడం కొంచెం రండి మేడం మన ఛానల్ సేవ బాబు పడిపోతారు చేస్తా బాబు మేడం కొంచెం రండి మేడం మన ఛానల్ సేవ బాబు పడిపోతారు చేస్తా బాబు మేడం కొంచెం రండి మేడం మన ఛానల్ సేవ బాబు పడిపోతారు చేస్తా బాబు మేడం కొంచెం రండి మేడం మన ఛానల్ సేవ బాబు పడిపోతారు చేస్తా బాబు తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు 50,000 చొప్పున 3 లక్షల విరాళం టీటీడీ పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రభుత్వానికి అందజేశారు. అలాగే పాలక మండలి సభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సైతం 10 లక్షల రూపాయలు విరాళాన్ని ఇచ్చారు. ఇక పాలక మండలి సభ్యురాలు భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా సైతం 10 లక్షల విరాళాన్ని అందజేశారు. మన ఛానల్ సేవ బాబు పడిపోతారు చేస్తా బాబు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కేంద్రం కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్లోని ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటే జీహెచ్ఎంసీ మేయర్, కీలక అధికారులు సైతం పాల్గొనగా వివిధ అంశాలపై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తలసేమియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవగాహన కల్పిస్తున్నారు. తలసేమియా కేర్ సెంటర్లను ప్రారంభించినట్లు రాజు వెల్లడించారు. ఇటువంటి వ్యాధితో ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది. అది ప్రతి 3-4 వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లో కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం అవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు. కానీ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని, భావితరాల్ని మనము తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పినట్టుగా జెనెటిక్ సంబంధించి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ జెనెటిక్ సంబంధించి ప్రత్యేకంగా మనము వేరే ఒక జెనెటిక్స్ సంబంధించి ఒక ప్రత్యేకంగా జీన్టెక్ హైదరాబాద్ డాక్టర్ గుడిమూడి అనురాధ గారు మెడికల్ హ్యూమన్ జెనెటిక్స్
ఆ మేడం గారు వాళ్ళ సపోర్ట్ తో కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ఈరోజు థాలసేమియా సెంటర్ ప్రారంభోత్సవంలో ఇలా మాట్లాడటము ఎంతో ఆనందంగా ఉంది. ఇలా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పడటం, వాళ్ళ ఇబ్బందులు అన్నీ మేము చూసాము. ఇలా ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకునే ముందు మళ్ళీ అలాంటి బేబీ కాకుండా మా బేబీ నార్మలా కాదా అని తెలుసుకుందామని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. సో అలాంటి టైంలో మనం బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉమ్మనీరు అనే టెస్ట్ చేస్తాము. ఉమ్మనీరు తీసి అది జీన్స్ టెస్టింగ్ పంపుతాము. ఆ ముందు బేబీలో ఉన్న జీన్స్ ఈ బేబీలో కూడా ఉంటే మళ్ళీ ఈ బేబీ ఎఫెక్ట్ అవుతుందని ముందుగానే మనం తెలుసుకుంటే అది ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేసుకునే ముందుగానే జెనెటిక్ టెస్టులు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ బర్డెన్ లేకుండా ముందే తెలుసుకోవటం జరుగుతుంది. అదే నార్మల్ బేబీ అయి ఉంటే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళకి బర్డెన్ ఉండదు. సో ఇక్కడ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో థాలసీమియా కేర్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే థాలసీమియా అనే వ్యాధికి పిల్లలకు వచ్చే వ్యాధి ఇది. ఆ వ్యాధిలో ఏమవుతుందంటే వాళ్ళ రక్తం విరిగిపోతూ ఉంటుంది. ఇది జెనెటికల్ గా వచ్చిన వ్యాధి. దీనికి కారణం అనేది జీన్స్ లో ఉంటుంది. సో వాళ్ళకి అస్తమాను కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన ఈ ఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రక్తం, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్రీగా రక్తం సరఫరా చేస్తున్నాము. ఇది ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది ఇక్కడ. ఇంకా ముందు ఇంకా ఎక్కువ రోజులు నెల్లూరు జిల్లా జమ్మవరంలో ఉపాధి హామీ పథకం కింద కొత్తగా మంజూరైన సీసీ రోడ్లు, గోశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. 15 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. రూపాయలు ఇస్తామంటేనే మాకు దిక్కు లేదు, కష్టపడుతున్నాం, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగస్తుల జీతాలు ఇస్తున్నాం. ప్రతి పెన్షన్దారుడికి పెన్షన్ ఇంటికి పంపించి ఇస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఎవరిస్తారా అన్నారు. ఇప్పుడు రావడం లేదా మన గ్రామాల్లో పెన్షన్? మీరు ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఆ రోజు 3,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు. అంగవైకల్యం ఉంటే 10,000 అన్నారు. ఇంకా మంచంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు. ఈ పెన్షన్లన్నీ ఇస్తూ 1వ తారీఖు అంతా పెన్షన్ పంపిణీ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులు, మండల ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతుంది? ప్రభుత్వంలో ఒక పట్టుదల ఉండి చేయాలి అనుకుంటే చేయగలిగిన ప్రభుత్వం ఇవాళ మంది. అంతేగాని వాలంటరీ వ్యవస్థతోనే పెన్షన్లు ఇస్తాం, మరొకటి ఇస్తాం, ఆ వాలంటీర్లు మేము ఎలక్షన్ ఏజెంట్లుగా వాడుకునేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వంలో జరగదు. వాళ్ళందరినీ మోసం చేశారు, దగా చేశారు. వాలంటరీ వ్యవస్థని ఇవాళ సర్వనాశనం చేసి దాన్ని నమ్ముకున్న యువతని ఇవాళ గాలి కుదిరేసి వెళ్ళిపోయినటువంటిది ఆ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ సచివాలయ వ్యవస్థని పటిష్టం చేస్తుంది మన ప్రభుత్వం. సచివాలయ వ్యవస్థ ద్వారా మన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒక భరోసా ఇస్తా ఉంది. మిమ్మల్ని సక్రమంగా వాడుకునే రీతిలో ఇవాళ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకి అందరికీ గతంలో చెప్పిన మాట ప్రకారం వాళ్ళందరినీ కొనసాగిస్తాం. ఏ విధంగా వాళ్ళని వాడుకోవాలో, గ్రామీణ ప్రాంత ప్రజలకి ఏ విధంగా సేవలు చేయాలో అవన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నెల అర్హులైన కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధిలో పేద మధ్య తరగతి ప్రజలకు ఆత్మకూరు పరిధి నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు 9 కుటుంబాలకి జనవరి ఈ నెల మాసంలోనే 10,89,000 రూపాయలు మంజూరు చేశాం. ఆరోగ్యం బాగలేదు, మాకు ఆసుపత్రులకు వెళితే డబ్బులు
ఇబ్బంది పడ్డామని చెప్తే 10,89,900 కుటుంబాలకు ఇస్తున్నాం. ఈ ఏఎస్పేట మండలంలో ఒకరు, సంగం మండలంలో 2, మలిపాడు మండలంలో 2, చేజర్లలో ఒకరు, అనంత సాగరం ఒకరు, ఆత్మకూరులో 2 ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఏఎస్పేట మండలంలో గుంపర్లపాడు, నాగముంతల రవీంద్ర, సంగం మండలంలో పడమటిపాలెం, నెల్లూరు మల్లికార్జున, సంగం మండలంలో సంగం నాటకరాణి రమణమ్మ, వీళ్ళ ముగ్గురికి కూడా ఇప్పుడే వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం నుంచి వచ్చిన చెక్కులు కూడా పంపిణీ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి సంతోష్ రెడ్డి అన్నారు. పండుగను పురస్కరించుకొని నాచారం వై జయంతి వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో యువజన దినోత్సవం సందర్భంగా ఉచిత పతంగులు పంపిణీ చేశారు. సంక్రాంతి అంటే ఒక తెలంగాణలో ఇంకా ఆంధ్రలో చాలా పెద్ద పండుగ అండి. కానీ గత 5 సంవత్సరాలుగా చూస్తుంటే చైనా మాంజా వల్ల అనేక ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది? చైనా మాంజా చైనా నుంచి చాలా దిగుమతి చేసుకొని దాని ఉపయోగం వల్ల రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు, బంగ్లా మీద ఎగిరేసే పిల్లలు, యువకులు అందరూ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇండియన్ గవర్నమెంట్ లెక్క ప్రకారం 2024లో చైనా మాంజా వల్ల 1000 మంది ప్రాణ నష్టం జరిగింది. ఈ 1000 మంది ప్రాణ నష్టం కాకుండా 10,000 మంది గాయపడ్డారు. కొందరు చేతులు తెగడం, కొందరు మెడలు తెగడం, ఇలా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మన ఇండియన్ గవర్నమెంట్ చైనా మాంజాని బహిష్కరించి చైనా మాంజా అమ్మినా కొన్నా జైల్ లేక 10,000 రూపీస్ ఫైన్. తెలంగాణ గవర్నమెంట్ చైనా మాంజా అన్నది 0% చేసి విజయవంతంగా ముందుకు సాగుతుంది. దీంట్లో మన తెలంగాణ పోలీస్, అటవీ శాఖ వాళ్ళు అత్యంత శ్రద్ధ చూపించి ఏ షాప్లో కూడా చైనా మాంజా వాడద్దు అని ప్రతి షాప్లో బోర్డు పెట్టినారు. నేను రాత్రి మా SSS యువసేన ఇంకా మాజీ సైనికులు ఒక 5-6 మంది పోయి మొత్తం ఆల్ ఓవర్ మన బేగం బజార్ మరియు ధూల్పేట్, చైనా బజార్కి పెద్ద మార్కెట్ అయిన ధూల్పేట్లో ప్రతి షాప్లో తనిఖీ చేస్తే ఒక్క షాప్లో కూడా చైనా మాంజా అన్నది ఎక్కడ కనిపించలేదు. సో దీనికి మన తెలంగాణ పోలీస్ మరియు మన తెలంగాణ గవర్నమెంట్కి సెల్యూట్ కొడుతూ ప్రతి ఒక్క జవాన్, ప్రతి ఒక్క పౌరుడు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు స్వామి వివేకానంద గారి 162వ జయంతి సందర్భంగా అందరికీ యువజన శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. తీసుకురా నమస్తే. తీసుకురా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ రానాతో పాటు దగ్గుబాటి సురేష్ బాబు అభిరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్లో దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనపై ఈ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఈ మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. పూర్తి విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ ఫిలింనగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటుడు వెంకటేష్తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరాములపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సివిల్ కోర్టులో అంశం పెండింగ్లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరుగా చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేశారు. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలో 17వ నెంబర్ కోర్టు ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా, హీరో అభిరాంపై శనివారం ఫిలింనగర్ పోలీసులు 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ ప్రారంభించారు. గతంలో నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంలో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. కాగా 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. 2024 జనవరిలో హోటల్ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చివేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరాములు తమకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ ఏళ్లుగా పోరాడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. దగ్గుపాటి ఫ్యామిలీకి నాంపల్లి కొద్ది భారీ సాధించిందని చెప్పాలి. అయితే దక్కన్ కిచెన్ హోటల్ కూర్చో సంబంధించి ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని కూడా నాంపల్లి 17వ కోర్టు కూడా పోలీసులను శ్రీనగర్ పోలీసులను ఆదేశించింది. ఏదైతే గతంలో నందకుమార్ చెందిన ల్యాండ్ ఆయన చెందిన దక్కన్ కిచెన్ హోటల్ సంబంధించి ఆ అంశంలో ఆ స్థల విధానంలో గత 2 సంవత్సరాలు కొనసాగుతున్న దీనికి సంబంధించి ఆ స్థలానికి సంబంధించి కూడా ఇంతకు ముందు గతంలో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లు కలిసి హోటల్ కింద పాక్షికంగా కొంచెం కూర్చోట్టు ఆ రోజు కూర్చోరు. దానికి సంబంధించి కూడా నందకుమార్ కోర్టు కేసు మీద ఆ స్థలంలో ఎలాంటి వివాదాలు ఎలాంటి కూడా చేయకూడదు కోర్టు ఆ రోజు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలకు లెక్క చేయకుండా
ఎవరైతే మన దగ్గుబాటి రానా కానీ అలాగే ఈ ఫ్యామిలీ సురేష్ బాబు, అభిరామ్ రానా వీళ్ళంతా కలిసి ఆ హోటల్ కూల్చివేశారనేసి కూడా మరొకసారి నందకుమార్ కోర్టులో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే వీరితో ఎవరైతే ఈ కూర్చారు సురేష్ బాబు, రానా, అభిరామ్, హీరో వెంకటేష్ ఎవరైతే దీనికి సంబంధించి కేసులు వీళ్ళపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాలనేసి కూడా నాంపల్లి 17వ కోర్టు పోలీసులను ఆదేశించింది. సంపత్, మనం చూసుకుంటే ఇప్పటి వరకు వెలుగులోకి రాని అంశం సడన్ గా సంక్రాంతి బరిలోకి వస్తుంది. ఇదే సమయంలో వెంకటేష్ కు సంబంధించిన సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కూడా ఉంది. మరి ఇదేమైనా వాంటెడ్ గా ఎవరైనా చేస్తున్నారని మనం అనుకోవచ్చా, లేకపోతే అన్వాంటెడ్ గానే జరుగుతుందా? ఇది గత కొన్ని సంవత్సరాలు ఈ కేసు ఆల్రెడీ నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ కేసు కొనసాగుతుంది. మరొకసారి వీళ్ళు కూడా ఈ కేసు సంబంధించి వీళ్ళు ఆ ల్యాండ్ హోటల్ కూల్చేయడం ద్వారా మళ్ళీ నందకుమార్ తనకు న్యాయం చేయాల్సింది కూడా పోరాడుతున్నారు. దీనికి సంబంధించి ఈ మొన్న ఏదైతే కూల్చేది జరిగిందో దానికి సంబంధించి వీళ్ళపైన మరొకసారిగా నందకుమార్ కేసులు అయితే జరిగింది. అందు గురించి నాంపల్లి కోర్టు కూడా ఈ కేసు గురించి ఎఫ్ఐఆర్ వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని కూడా నాంపల్లి కోర్టు మన శ్రీనగర్ పోలీసులు ఆదేశించింది. సంపత్, మనం చూసుకుంటే దీనిపైన దగ్గుబాటి కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుంది? అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ కానీ ఏ విధమైనటువంటి బయటకు వచ్చి మాట్లాడడం కానీ లేదా ఇలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. దీనికి సంబంధించి వాళ్ళు మనకు బయట చెప్తారు. అలాగే లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులకి వాళ్ళు ఏ విధంగా చేశారు మాకైతే సమాచారం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా కోర్టు ఎలా కేసు నమోదు చేయాలని అలా ఆదేశించిందో దీని ప్రకారమే వాళ్ళు ఆల్రెడీ నాంపల్లి శ్రీనగర్ పోలీసులు ఆల్రెడీ ఇప్పటికే 448, 452, 458, 120 సెక్షన్ల మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే వీళ్ళ వెంకటేష్ నుంచి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎట్లాంటి సమాచారం అయితే ఇంకా రాలేదు. సంపత్, మనం చూసుకుంటే ఇప్పుడు దీనిపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే కోర్టు ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళపైన కేసు నమోదు చేసి ఖచ్చితంగా సంబంధించి ఎక్కడ ఎలాంటి జరిగింది, ఒకవేళ ల్యాండ్ సంబంధించి జరుగుతుంది దానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి ఉండి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనికి సంబంధించి వాళ్ళు విచారణ చేయాలి. ఖచ్చితంగా విచారణ చేయాలని కూడా ఆ కోర్టు ఇప్పటికి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఏలూరు జిల్లా చాట్రాయిలో రైతు భూ వివాదం పరిష్కారానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఆర్ఓ అతని లంచం డిమాండ్ చేశారని రైతు ఆరోపించారు. తమ భూమి బ్లాక్ లో ఉందని తెలియడంతో మురళి అనే వ్యక్తి తహసీల్దార్ను సంప్రదించారు. ఎంఆర్ఓ ప్రశాంతి 5 లక్షలు తీసుకుని తమ భూమికి సర్వే నెంబర్లు రిలీజ్ చేశారు. అనంతరం కొనుగోలుదారుని సంప్రదించగా ఆన్లైన్ చేయాలన్నారు. దీనికి ఎంఆర్ఓ మరో 5 లక్షలు అడిగారు. స్థానిక నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని మురళి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మురళి కోరుతున్నారు. రెడ్ మార్క్ లో పెట్టాము. తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారిని కలిస్తే దాన్ని షూటింగ్ కుదరదు అని అన్నారు. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన ఎవరినో తీసుకుని వెళ్తే 5 లక్షలు డబ్బులు ఇచ్చే కనుక చేస్తానన్నారు. ఈలోపు మళ్ళీ మంత్రి గారిని కలిసాం. డబ్బులు 5 లక్షలు అడుగుతున్నారు అని మంత్రి గారిని కలిసి మంత్రి గారితో చెప్పి వెళ్ళామని. 5 లక్షలు ఇవ్వకోకుండా అసలు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. 5 లక్షల అని పార్సార్ గారు తెలుసు. పార్సార్ 5 లక్షలు ఇవ్వకోకుండా కుదరదంటే ఇది అయ్యే పని కాదు అనే ఉద్దేశంతో ఎక్కడ అప్పు తీసుకుని 5 లక్షల డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చామంటారు. ఇచ్చిన తర్వాత మనకి రికార్డుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఆన్లైన్ లో 1B అడంగులు రావాలండి. ఆవిడ ఖాతా నెంబర్ ప్రకారంగా 1B చేశారు.
ఇవ్వండి ఆవిడ సంస్థం ఇది. ఇద్దరు పేర 1B చేశారు. ఒకళ్ళకి 20 ఎకరాలు 6 సెంట్లు, ఒకళ్ళకి 18 ఎకరాలు 1B మీద వచ్చింది. కానీ రిజిస్ట్రేషన్కి అడంగులు కూడా కావాలి. మాకు అది తెలియదు. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ గారికి తెలిసిన తర్వాత ఇప్పుడు 1B కాదంటే అడంగుల్లో కూడా రావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్తే మళ్ళీ 5 లక్షలు అడుగుతున్నారు. 2006లో చాటరాయి మండలం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.